శ్రీ గురుభ్యో నమ. మోపూరు దశయ్య, స్వామి మీరు కొండలలో అడవులలో తిరుగుతుంటారు, మిమ్మల్ని చూడాలంటే వీలు పడ్డం లేదు, ఎట్లా స్వామి అన్నాడు. అబ్బే అదేముందయ్యా, కొండ మీద ఎక్కి బోటురాయి మీద అద్దం పెట్టి నేరుగా చూస్తే మీకు మాకు దూరం బెత్తడే కదయ్యా అన్నారు. కొండంటే శరీరంలోని పైభాగమైన మెదడు, బోటురాయి మీద అద్దంలో చూడడం అంటే లౌకిక వ్యవహారాలలో కొట్టుమిట్టాడే మనస్సును వాటికి అతీతంగా కొంచెం సేపు అద్దం వలె శుభ్రంగా నిశ్చలంగా నిలిపితే శ్రీ స్వామివారు ఎక్కడున్నా మన మనోనేత్రంతో చూడగలమని శ్రీ స్వామివారి భావం. మన శరీరంలో బోటురాయి వంటిది మాడు, దానిపైన సహస్రారం అనే యోగ కేంద్రం ఉంటుందని, దానిలోనే శ్రీగురు చరణాలుంటాయని శాస్త్రం. అందుకే శ్రీ స్వామివారు మీకు మాకు బెత్తడే గదయ్యా అన్నారు. అంటే శ్రీ స్వామివారు తాము సద్గురువునని మనకు తెలిపినట్లే. మీరు మమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని చూస్తుండా అయ్యా అన్నారు మరొకప్పుడు. సద్గురువులపై భక్తులెంత శ్రద్ధాభక్తులతో తమ దృష్టిని నిలుపుతారో అంత మేరకు సద్గురువుల కృపాదృష్టి వారికి లభిస్తుంది. అందుకు శ్రీ సాయిబాబా, నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అన్నారు. మరొకప్పుడు శ్రీ స్వామివారు తమ బృందంలో వారిని ఉద్దేశించి అన్నారు, మీరు మాలోళ్ళు, నేను మాదిగవాణ్ణి. శ్రీ అక్కలకోట స్వామి ఒక వంక తాను కాశ్యపస గోత్రానికి చెందిన యజుర్వేద బ్రాహ్మణుడనని ఒకరితోనూ, తాము మాలవారమని తమ వృత్తి తోళ్ల పని అని మరొకరితోనూ చెప్పినట్లు వారి చరిత్రలో చూడవచ్చు. ఈనాడు గుడ్డిగా ప్రజలు అంటిపెట్టుకునే వర్ణ వ్యవస్థ ఎంత అర్ధరహితమో తెలపడమే మహనీయుల లక్ష్యం. గురువాజ్ఞను పాటించక, సాధన చక్కగా చేయక కలహించుకునే సేవకులను ఉద్దేశించి శ్రీ స్వామివారు ఒకప్పుడన్నారు, నిర్భాగ్యులు ముండలు రండలై ఉన్నారు, అంతా అప్పు బాకీ చేస్తున్నారు, అర్ధన సంపాదిస్తున్నారా అన్నారు. సకల సృష్టికి ప్రతి జీవికి ఆధారము ఆత్మస్వరూపము అయిన సద్గురువును మరచి అన్యభావాలకు తావివ్వడాన్ని రూపకాలంకారంగా పాతివ్రత్య భంగం అన్నట్లు శ్రీ స్వామివారు సూచించారు. ఒకరోజు దొంగతనం విషయమై ప్రస్తావన వస్తే శ్రీ స్వామివారు పావలాకు 10 రూపాయలు పోతుండ్లాయ్యా అన్నారు. అంటే 1కి 40 రెట్లు నష్టపోతారన్నమాట. మరి దైవానికి భక్తితో సమర్పించిన పావలాకు మరి ఎన్ని రెట్లు మేలు పొందుతారో మనం ఊహించవచ్చు. శ్రీ స్వామివారికి సమర్పించిన ప్రతి చిన్న సేవకు అనంతమైన పుణ్యఫలాన్ని మనకు ప్రసాదిస్తారని ఈ క్రింది సంఘటన తెలుపుతుంది. ఒక రైతు క్రొత్తగా కొన్న గిత్తను కాడి కట్టి మరుపుతున్నాడు. కానీ అది బెదిరి చాలా బాధ పెడుతూ ఉంది. శ్రీ స్వామివారు ఆ మార్గమును పోతూ, అయ్యా బండి కట్టనన్నా ఏరు కాస్త దాటించు అని అడిగారు. ఆ రైతు, స్వామి ఇది ఇంకా కాడి మరగలేదు, బెదురుతుంది, నాకు ఇది తప్పితే ఇక ఎద్దు లేదు అని విన్నవించాడు. అది బాగా లాగుతుందయ్యా, నీకెందుకు బండి కట్టు చూస్తాం అని అన్నారు. శ్రీ స్వామివారి మీద భారం వేసి బండి కడితే మోకాటిలోతు బురదలో ఏమీ వెనుకాడకుండా సునాయాసంగా లాగడమే కాకుండా అది మొదలు బాగా అలవాటు పడిన ఎద్దులాగా సేద్య పనులన్నీ చేయసాగింది. శ్రీ స్వామివారి కార్యానికి శ్రమపడినందున రైతుకు శ్రమ, ఎద్దుకు దెబ్బలు తప్పిపోయాయి. ఆ చిన్న సేవకు ఆ రైతును ఆజన్మాంతం కాపాడుతారు శ్రీ స్వామివారు. మంత్రోపదేశం కోరిన ఒక భక్తునితో శ్రీ స్వామివారు, మంత్రం ఎక్కడుంది, తంత్రం ఎక్కడుందయ్యా, చూచుకుంటూ పోయేదే కదా అన్నారు. జ్ఞానపూర్ణులైన సద్గురువులెవ్వరూ మంత్రోపదేశాలు చేయరు. సాయిబాబా, రమణ మహర్షి ఉదాహరణలు. కారణం, నిరంతరమైన సద్గురు భక్తి సకల సాధనలకు అతీతమైనది, తిరుగులేనిది. శ్రీ స్వామివారు ఒకరోజు గురవయ్యతో చెప్పారు, అంతటా సమానంగా చూచుకుంటే దేవుడు అవుతావు. ఒకరోజు రోసిరెడ్డితో చెప్పారు, వసద్ధి చేసుకుంటే 2 అక్షరాలు చాలయ్యా అని. వసద్ధి చేసుకోవడం అంటే సాధన ద్వారా మనలోని రాగద్వేషములు, రాజస తామస గుణములు నిర్మూలించుకొని దైవీ సంపదలో నెలకొంటే ఏ మంత్రంతోనైనా తరించవచ్చని శ్రీ స్వామివారి భావం. శ్రీ స్వామివారు సమాధి చెందేందుకు 6 నెలల ముందు నుంచి సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని చాలా రోజులు కేకలేస్తూనే ఉన్నారు. కనుక ఇది వారి సాంప్రదాయమని, వారి చరమోపదేశమని మనం గుర్తించాలి. అయ్యా, ఈ కనబడేదంతా నిజమనుకుంటున్నారా అన్నారు ఒకప్పుడు. నామరూపాల భేదభావం వదిలి అన్నింటిలోనున్న భగవత్తత్వాన్ని గుర్తిస్తూ ఉండమని శ్రీ స్వామివారు హెచ్చరిస్తున్నారు. ఒకనాడు నెల్లూరు నుండి ఒక రెడ్డిగారు జబ్బుతో బాధపడుతూ వచ్చాడు. అతడి పైసలు వదిలాయే గాని డాక్టర్ల వల్ల నయం కాలేదు. శ్రీ స్వామివారు పలకలేదు. అతడు సేవకులతో, నా జబ్బు నయం చేస్తే చాలా డబ్బిస్తానన్నాడు. శ్రీ స్వామివారు, ఏంటయ్యా ఆయన అనేది, అందరికీ మనమిస్తుంటే ఆయనేంది మనకిచ్చేది అన్నారు. నిజానికి అందరికీ అన్నీ ఇచ్చేదా భగవంతుడే కదా. ఒకసారి శ్రీ స్వామివారు ఇలా అన్నారు, 6 నాగళ్ళు గొర్రు కట్టి నేను జయరామరాజు దున్నుతున్నాము. జయరామరాజు గొర్రు ఉదయగిరి కొండకు తగిలి ఆగిపోయింది. నా గొర్రు మాత్రం ఆగకుండా సాగింది.
ఉత్తర సముద్రం నీళ్లు దక్షిణ సముద్రానికి పారాయి. 6 నాగళ్ల సేద్యం అంటే అరిషడ్వర్గాలను అరికట్టే సాధన. సముద్రాలు ఏకం కావడం అంటే అంతా పరబ్రహ్మమని అనుభవం అవటం కాబోలు. జయరామరాజు తన సాధన నిలిపి లౌకిక జీవితంలో చిక్కుకోవడమే ఆయన గొర్రు నిలిచిపోవడం కాబోలు. శ్రీ స్వామివారు శ్రద్ధాభక్తులు కలవారు లేనివారు అనే భేదం చూపేవారే గాని ధనికులు పేదవారనే భేదం ఏనాడూ చూపేవారు కాదు. భక్తిగల చోటుకు తమను ఆహ్వానించకున్నా నిరుపేదలైన వారి వద్దకు వెళ్ళేవారు. ధనమదాంధులై భక్తి లేకుండా బంగారం పెడతామన్నా శ్రీ స్వామివారు వెళ్లేది లేదు. శ్రీ స్వామివారికి నిరంతరం సేవ చేస్తుండిన శిష్యులు తాము గమనించిన విశేషాలను ఇలా తెలిపారు. శ్రీ స్వామివారు తమకు పరిచర్య చేసేవారిలో ఏ చెడు అభిప్రాయమున్నా, అన్యచింతలు, పరదూషణ, కోపము ఉన్నా వారి సేవను అంగీకరించేవారు కాదు. ప్రతిరోజు పొగాకు వారి చేత పెట్టించుకునే శ్రీ స్వామివారు అలాంటి సమయాలలో మరొకరిని అడిగేవారు. ప్రతిరోజు శ్రీ స్వామివారికి జావపోసే భక్తుడు కోనేటికి స్నానానికి వెళ్ళి సాటి భక్తులు కొందరిపై దుర్విమర్శలు చేయగా వినివచ్చాడు. శ్రీ స్వామివారికి జావపోయబోతే చెప్పుడు మాటలు వినివచ్చావు, నీవు పోసే జావ వద్దు అని నిరాకరించారు. శ్రీ స్వామివారి సమాధి దర్శనార్థం వచ్చి వారిని సేవించే భక్తులు ఎలా సేవించాలో ఇచ్చట గమనించ ప్రార్థన. 1975 సంవత్సరం వరకు ఎన్నడూ భక్తులు సమర్పించిన క్రొత్త బట్టలు శ్రీ స్వామివారు స్వీకరించలేదు. పాత గుడ్డలు, చినిగిపోయిన పాత దుప్పట్లు మాత్రం స్వీకరించేవారు. తమ సేవకులు తీసుకున్నా ఒప్పుకునేవారు కాదు. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన దుప్పటిని బలవంతంగా శ్రీ స్వామివారి చెంత ఉంచి వెళ్ళాడు. స్వామి సేవకులు దానిని తీసుకున్నారు. సిద్ధలయ్య కొండ దగ్గర ఏమీ ఎరుగనట్లు, అయ్యా ఒక కొత్త దుప్పటి కావాలి అని అడిగారు శ్రీ స్వామివారు. సేవకులు ఆ క్రొత్త దుప్పటి తెచ్చిస్తే దాన్ని జానెడు పేలికలు చేసిన దాకా ఆయన ఒప్పుకోలేదు. అయ్యా ఈ పేలికలు జబ్బుల వాళ్ళకి ఇవ్వండి, జబ్బులు పోతాయి అన్నారు. గోతపు సంచులు, తాటాకు దొన్నెలు, తాటాకు చదరలు, మట్టి పాత్రలు, అల్యూమినియం దబరలు మాత్రం వాడేవారు. విలువగల వస్తువులు తమ వద్ద ఉండనిచ్చేవారు కాదు. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన జిప్పు బ్యాగును వద్దన్నా వినకుండా శ్రీ స్వామివారి చెంత ఉంచి వెళ్ళాడు. దానిలో సేవకులు తమ గుడ్డలు పెట్టుకున్నారు. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా శ్రీ స్వామివారు పరిగాడుతూ పోయి ఆ బ్యాగును దునిలో కాల్చేశారు. ఒకసారి జోరున వర్షం కురుస్తుంది. శ్రీ స్వామివారు చెట్టు క్రింద కూర్చొని అగ్నిని సంరక్షిస్తున్నారు. వాన నీరు చెట్ల ఆకుల్లో నుంచి పడడం వలన ఒక ప్రక్క నుంచి మంట చల్లారుతుంది. కానీ శ్రీ స్వామివారు ఓర్పుగా మరొక పక్క నుంచి చితుకులు వేసి మంటను రగులుస్తున్నారు. ఆయన పడుతున్న అవస్థను చూసి భక్తులు, స్వామి ఎందుకీ శ్రమ, మీరు దేవాలయం పంచలో అగ్ని వేసుకుంటే సరిపోతుంది కదా అన్నారు. శ్రీ స్వామివారు అయ్యా బొక్క పడుతుందిగా అని క్లుప్తంగా సమాధానమిచ్చారు. భక్తులకు ఆ మాటలు అర్థం కాలేదు. ఆయన ఆ శ్రమకు వెరచి తమ నియమాన్ని ఉల్లంఘిస్తే స్వధర్మమనే దేవాలయం కప్పు బొక్కపడినట్లేనని, నిరంతరం అగ్నివలే ప్రజ్వరిల్లే తమ ధర్మనిష్ట వానకు నిప్పువలే చల్లారినట్లేనని వారి భావం. లేక ఆ సమయంలో వర్షపు చినుకుల వలన తమ అగ్నిసేవనానికి విషమ పరీక్ష ఏర్పడడమే దైవ నిర్ణయం అయితే తాము ఆ రోజు ఆలయం వరండాలోకి తమ మకాం మార్చినా దాని కప్పుకు చిల్లుబడైనా అలానే ఇబ్బంది కలిగి తీరుతుందని వారి భావమై ఉండవచ్చు. కార్యదీక్ష అంటే ఎలా ఉండాలో, దైవ నిర్ణయంపై మన విశ్వాసం ఎలా ఉండాలో శ్రీ స్వామివారు మనకు ఈ సన్నివేశం ద్వారా బోధిస్తున్నారు. ఒకసారి శ్రీ స్వామివారి సేవకులు త్రోవన వస్తున్నారు. అందరూ దొంగ సాధువులే, పొట్టకూటి స్వాములు అని ఎవరో తుంటరులు తోలనాడారు. తుంటరుల్లో ప్రముఖుడైన రైతుపై కోపగించిన ఒక భక్తుడు కలబడబోయాడు. శ్రీ స్వామివారు తమ సేవకుని ఆపి, ఏందయ్యో వాళ్ళంటుంటే ఓర్చుకుంటే గదయ్యా నిజంగా మనం సాధువులం అని చెప్పి, నీకు ఓర్పు లేదు గనుక నిజంగా దొంగ సాధువువే అని మెత్తగా ఆ భక్తునికి పాఠం చెప్పారు. అది మనందరికీ గుణపాఠమే. ఒకరోజు దక్షాది రమణయ్య, పోలు మస్తానయ్య శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నారు. రమణయ్య మస్తానయ్యను, ఒరే మస్తానయ్య ఇట్లా రా అని పిలిచాడు. అతడు పలకలేదు. రమణయ్య మరలా ఆయన్ని అలాగే పిలిచాడు. తనను ఒరే అని ఏకవచన ప్రయోగం చేసి పిలిచినందుకు మస్తానయ్య బాధపడి, నన్ను ఒరే అంటావా, నీవు ఆశ్రమం బయటకు రా, నీ సంగతి చెబుతానని మనసులో అనుకున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు, అయ్యా ఒరే అన్నదెవరు? మస్తానయ్య, రమణయ్య స్వామి. అతడికి పాపం 300 లెక్క రాశారయ్యా. రమణయ్య, స్వామి ఆ లెక్క ఎట్లా పోతుంది అని అడిగితే, అనుభవిస్తే పోతుంది. నన్ను అమర్యాదగా మాట్లాడినందుకు అనుభవిస్తాడులే అని మస్తానయ్య శాంతించాడు. మనం స్వల్పమైనవని భావించే పొరపాట్లు నిజానికి చిన్నవే కాదు. గడ్డిపోచలు ఎంత బలహీనంగా కనిపించినా అవన్నీ త్రాడుగా పేనబడినప్పుడు మదపటేనుగును కూడా బంధిస్తుంది. అలానే కర్మబంధాన్ని కలిగిస్తుంది. సాటివారిని నిందించడం పంది మలభక్షణ చేయడం లాంటిదని సాయి కూడా అన్నారు. బుద్ధి లేనివాడా అని సాటివారిని అనినా కూడా నరకానికి పోవలసి వస్తుందని క్రీస్తు కూడా చెప్పారు.
మనమెంత జాగ్రత్తగా ఉండాలో దీనినే వాక్కును నియమించుట లేక సరళమైన వాక్కును కలిగి ఉండుట అని ఋషులు అన్నారు. శ్రీసాయి సమకాలీకుడైన మహానీయుడు శ్రీ తాజుద్దీన్ బాబా ఇలా అన్నారు: కాబాను తగలబెట్టితే తగలబెట్టావు, ఖురాను తగలబెట్టినా పెట్టేవు, మద్యం త్రాగితే తాగావు, విగ్రహారాధన జరిగే మందిరంలో నివసించినా పర్వాలేదేమో గాని మనిషి హృదయాన్ని మాత్రం ఎన్నడూ గాయపరచకు. కారణం, భగవంతుని నిలయమైన 7వ స్వర్గం మానవ హృదయంలో దాగి ఉంటుంది. ఒకసారి శ్రీ స్వామివారికి విరేచనాలై 15 రోజులు బలహీనంగా ఉన్నారు. మందు తీసుకోండి స్వామి అంటే దేవుడిచ్చింది అనుభవించొద్దయ్యా అన్నారు. కావు కావుమని అరుస్తున్న కాకిని రాయితో కొట్టబోతే శ్రీ స్వామివారు గురవయ్యను వారించారు. శ్రీ స్వామివారు చూస్తుండగా కుక్కను కూడా కొట్టేందుకు వీలు లేదంటాడు గురవయ్య. ధర్మశాస్త్రంలో చెప్పబడిన ధర్మ సూక్ష్మాన్ని సర్వధర్మజ్ఞులు బ్రహ్మవేత్తలు అయిన మహనీయుల నుండి తెలుసుకోవాలని ధర్మశాస్త్రాలే చెబుతాయి. అలా చేయకపోవడం వలన మన సమాజంలో వర్ణ వ్యవస్థ తారుమారై ప్రజాశ్రేయస్సుకు ఉపకరించే బదులు దేశానికి దౌర్భాగ్యంగా పరిణమించింది. నేటి సమాజంలో వర్ణభేదం జన్మను బట్టి వస్తుందని తలచబడుతుంది. కానీ నిజానికి అది గుణాన్ని బట్టి ఏర్పడిందని భగవద్గీతలో చెప్పబడింది. అయినప్పటికీ కొందరు పండితులు దాన్ని వక్రించి వ్యాఖ్యానించారని బ్రహ్మవేత్తల బోధల వలన తెలుస్తుంది. ఉదాహరణకు షిరిడీ సాయిబాబా మనలో ప్రతి వారిలోనూ ఒక అంత్యజుడు ఉంటాడు, వాడిని వెళ్ళగొట్టాలి అన్నారు. ఇక్కడ అంత్యజుడంటే అరిషడ్వర్గాలకు ప్రేరకమైన అజ్ఞానము, దాని ప్రత్యక్ష రూపమైన అహంకారము అని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని ఆయన మరొకసారి వసతి గృహంలోని దొంగలను కనిపెట్టాలి అని చెప్పారు. జన్మ జన్మకు మారుతుండే అశాశ్వతమైన శరీరమే వసతి గృహము లేక సత్రము. అది ఎవరికీ స్థిర నివాసం కాజాలదు. అలానే వారి సమకాలీకులు మరొక రూపము అయిన శ్రీ అక్కలకోట స్వామి ఆ భావాన్నే సూచించారు. ఆయన దగ్గర నుండి వచ్చిన ఒక సద్బ్రాహ్మణుడు విధి లేక ఒక హరిజనుడి ఇంటి వద్ద కుండలోని నీటితో స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని స్వామిని దర్శించి బ్రాహ్మణ పంక్తిలో భోజనానికి కూర్చున్నాడు. అది గమనించిన శ్రీ స్వామివారి సేవకుడొకడు అతడిలా చేసినందుకు తీవ్రంగా విమర్శించి పంక్తిలో నుంచి వెళ్ళగొట్టాడు. ఆ సద్బ్రాహ్మణుడు నొచ్చుకున్నాడు. తర్వాత ఆ సేవకుడు శ్రీ స్వామివారికి యథావిధిగా భిక్ష ఇచ్చినప్పుడు ఆయన స్వీకరించలేదు. తన నేరమేమని అడిగిన సేవకుని చేత ఆ హరిజనుని పిలిపించి అతడి నొసట విభూతి పెట్టి నేల మీద 7 గీతలు గీచి ఒక్కొక్క గీత దాటుతూ పూర్వజన్మల స్మృతిని పొంది వేరువేరు జన్మల్లో వివిధ వర్గాలలో జన్మించానని, 7 జన్మల క్రిందట తానొక కర్మఠుడైన బ్రాహ్మణుడనని చెప్పాడు. శ్రీ స్వామివారు పరీక్షించగా అతడు వేదాంగాలలోని విషయాలను వల్లించి తన పూర్వజన్మ జ్ఞానం యథార్థమని నిరూపించుకున్నాడు. అయితే ఈ జన్మలో ఈ వర్ణంలో జన్మించావేమి అని శ్రీ స్వామివారు అడిగితే తాను బ్రాహ్మణుడుగా ఉన్నప్పుడు ఇతర వర్ణస్థులను అసహ్యించుకుంటూ వారందరూ నడిచిన బాట మీద మంత్రజలం చల్లుకొని శుద్ధి చేసుకుని తాను నడిచేవాడినని, అట్టి అన్యచింతన వలన తనకిప్పుడు ఈ జన్మ ప్రాప్తించిందని ఆ హరిజనుడు చెప్పాడు. వర్ణభేదం జన్మ వలన వస్తుందని తలచి సంకుచితమైన అసహనాన్ని వహించిన వారికి జన్మాంతరంలో ఆధ్యాత్మిక జ్ఞానానికే అవకాశం లేని కుటుంబాలలో జన్మించవలసి ఉంటుందని శ్రీ స్వామివారు తమ సేవకునికి తెలియపరిచారు. శాస్త్రాల అర్థాన్ని మహనీయుల యొద్ద తెలుసుకొనక మనకు తోచిన తప్పుడు అర్థాలను అనుసరించి నడుచుకుంటే కలిగే అనర్థమే ఇది. వారి ఈ భావం ఇంకా స్పష్టమయ్యేలాగా ఆయన తరచూ భక్తులతో మాలవాళ్ళు మాదిగవాళ్ళు నీలో లేకుండా చూచుకో అయ్యా అనేవారు. ఒక్కొక్కప్పుడు అన్యవర్ణస్థులు తమ దర్శనానికి వచ్చినప్పుడు వారిని శ్రీ స్వామివారు బ్రాహ్మణులు అనేవారు. ఉదాహరణకు జన్మతః వైశ్యులైన నన్ను అనగా రచయితను బ్రాహ్మణుడు అనేవారు. అలానే అల్లు భాస్కర్ అనే రెడ్డి వర్ణస్థుడు వారి దర్శనానికి వస్తుంటే అడుగో ఒక బ్రాహ్మణుడు వస్తున్నాడు అన్నారు శ్రీ స్వామివారు. అంటే ఆయన దృష్టిలో మహాత్ముల యందు పూజ్యభావము, మోక్షము లేక బ్రహ్మజ్ఞానం కోసం కోరిక గలవారే బ్రాహ్మణులన్నమాట. సరిగా వజ్రసూచి ఉపనిషత్తులో బ్రాహ్మణత్వం ఇలానే నిర్వచించబడడం గమనార్హం. అంతేగాక జన్మతః బ్రాహ్మణుడైన వాడు కూడా నిజమైన బ్రాహ్మణత్వానికి తగని రీతిన జీవించినట్లయితే అతడికి శూద్రత్వము చండాలత్వము ప్రాప్తించి అతడు ధర్మబాహ్యుడవుతాడని ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పబడ్డది. అంటే ముముక్షువు కొండవలసిన గుణాలు కలిగి వాటికి తగిన రీతిన జీవించేవాడే బ్రాహ్మణుడనే అర్థం కదా. అటువంటి వాడికి మాత్రమే బ్రాహ్మణ సంస్కారాలన్నీ సార్థకమవుతాయని కదా శాస్త్రం. అటువంటి గుణాలను దైవీ సంపద సత్వగుణము అని భగవద్గీత అభివర్ణించిందని మనం గుర్తించాలి. అట్టివారు చేసిన యజ్ఞ దాన తపకర్మలు మాత్రమే మోక్షమనే సాఫల్యాన్ని పొందుతాయని కూడా భగవద్గీతలోని శ్రద్ధాత్రయ విభాగ యోగం స్పష్టంగా చెబుతుంది. దీనినే శ్రీ వెంకయ్య స్వామి వారు
సంపన్నత్వం సాధారణత్వం గలిగి సద్గురు సేవ చేయమనేవారు. సంపన్నత్వం అనగా పైన చెప్పిన దైవీ సంపద కలిగి ఉండడం అన్నమాట. సాధారణత్వం అంటే అట్టి గుణాలు తనలో ఉన్నాయని, తానొక సాధువు లేక ముముక్షువునని, తాను పవిత్రుడనని విర్రవీగి సాటివారిని హీనులుగా తలచుకుండడం అన్నమాట. ఈ సూత్రానికి స్వామి యొక్క జీవిత విధానమే చక్కటి ఆదర్శం. అందుకే అటువంటి మహనీయుల ఆచరణనే, బోధనే ప్రమాణంగా స్వీకరించాలని ధర్మశాస్త్రాలు ఘోషించాయి. బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ, ఇస్లాం మతాలు ఇందుకే పవిత్రమైన ఆధ్యాత్మిక జీవనం కలవారు, దానిని కలిగి ఉండనివారు అని సమాజంలోని వ్యక్తులను వర్గీకరించడం గమనార్హం. కష్టమంటే ఏమిటో, సుఖమంటే ఏమిటో నాకు తెలియదయ్యా అన్నారు రోసిరెడ్డితో శ్రీ స్వామివారు. అంటే ఇష్టాయిష్టాలు పోగొట్టుకో, సుఖేచ్ఛ వదులు అని. సాధన చేసుకుంటూ దైవకృప ఎలా కలుగుతుందని అడిగిన భక్తునితో, అయ్యా పై మిద్దేసుకుంటూ బాగుంటుండ్లా అన్నారు. అమరనారాయణ శతకంలో ఆధ్యాత్మికంగా దైవీ సంపదను సాధించడాన్ని పై మిద్దె నిర్మించడంగా పోల్చి చెప్పారు. మరొక భక్తుడు, స్వామి నన్ను సాధన చేసుకుంటూ ఎచ్చట ఉండమంటారు అన్నాడు. ఎక్కడైనా ఒక్క దూలపు ఇల్లు వేసుకొని ఉండవచ్చు. ఏ ఊరిలో ఉండమంటారు, ఏ ఆశ్రమంలో ఉండమంటారు అని మరల ఎన్ని మార్లు అడిగినా కానీ శ్రీ స్వామివారు మాత్రం ఒక్క దూలపు ఇల్లు వేసుకొని ఎక్కడైనా ఉండవచ్చు అని సెలవిచ్చారు. ఇల్లంటే శరీరం, దీనికి ఒక్క దూలం ఆధారం అంటే ఒక్క దైవమే శరణ్యంగా సర్వస్య శరణాగతితో జీవించడం. మానవులు ధన కనక వస్తువాహనాలే జీవిత ఆధారమని నమ్ముతారు. నిజానికి అవి అశాశ్వతములు. దైవమే ఆధారంగా జీవిస్తూ అదే గమ్యంగా భావిస్తుంటే ఎక్కడున్నా సాధనే. సబ్కా మాలిక్ ఏక్ హై అన్న సాయి వాక్యాన్ని శ్రీ స్వామివారు ఇలా చెప్పారన్నమాట. సర్వశాస్త్రముల సారమును శ్రీ స్వామివారి వలె మామూలు భాషలో చెప్పగల పండితులు ఎచ్చట లభిస్తారు? తమ ఆధ్యాత్మిక ధనాన్ని గూర్చి శ్రీ స్వామివారు అన్నారు, కొండలు కొండలుగా డబ్బులు ఉన్నా ఒక్కరు కూడా అడుగురేమయ్యా, కొండలు పొర్లి జారి వచ్చేస్తున్నాయ్యా. మరొకసారి శ్రీ స్వామివారు అన్నారు, 7 కొండలు యాలానికి వచ్చాయి, పాట పాడి కొనేవాళ్ళుంటే కొనవచ్చయ్యా. మరొకసారి, నల్ల కొండలు యాలానికి వచ్చాయి, కొనేవాడే లేడే అని వాపోయారు. సాయినాథుడు జ్ఞానధనం రాసులుగా ఉన్నా అడిగే నాథుడే లేడే అని అన్నట్లు ఉంది. దక్షిణపు కొండ తేలి వచ్చింది, ఎవరైనా కొనేవాళ్ళుంటే కొనమని అందరికీ చెప్పయ్యా అన్నారు శ్రీ స్వామివారు. ఒకప్పుడు శ్రీ స్వామివారు, బ్రాహ్మణులలో మాదిగ వాళ్ళు ఉన్నారు, మాదిగ వాళ్ళల్లో బ్రాహ్మణ వాళ్ళు ఉన్నారు, కోమటి వాళ్ళల్లో కమ్మవాళ్ళు, కమ్మవాళ్లలో కోమటి వాళ్ళు ఉన్నారు, గొల్లవాళ్లలో మాలవాళ్ళు, మాలవాళ్లలో గొల్లవారు ఉన్నారు. లోకమంతా ఈ విధంగా ఉందయ్యా అని అన్నారు. లాభంలో భాగం తీసుకుంటే పాపంలో కూడా భాగం వస్తుందయ్యా అన్నారు మరొక రోజు. మనం చందాలు ఎవరిని అడగాలో యోచించండి. భక్తుడు, స్వామి మానవుడు చనిపోయాక తిరిగి జన్మ ఉన్నదా? ఉంటే మనిషిగానే జన్మిస్తాడా లేక పశుపక్షాదులుగా జన్మిస్తాడా అని అడిగితే, స్వామి మనిషి అయిపోతే మనిషిగానే వస్తుళ్ళా అయ్యా? దుర్లభమైన మానవ జన్మ వచ్చింది, సద్వినియోగం చేసుకో, సద్గురుని అన్వేషణ సేవ సాధించు అంటే మానవ లక్షణములు కలిగి జీవిస్తే మానవుడిగానే జన్మిస్తాడని, అలాగాక ఇంద్రియలోలత గల పశు లక్షణములు కలిగి జీవితాన్ని గడిపితే హీనజన్మలు వస్తాయని కనుక మానవ జన్మ సార్థకమయ్యేలాగా జీవితాన్ని గడపమని శ్రీ స్వామివారు సెలవిచ్చారు. పునర్జన్మ ఉన్నదని ఇప్పుడు చెప్పినట్లే అనేక మంది భక్తులు పూర్వజన్మలో ఎచ్చటెచ్చట జన్మించి ఏమేమి చేసేవారో కూడా శ్రీ స్వామివారు చెప్పేవారు. ఇదే ప్రశ్న మరొక భక్తుడు అడిగితే, దేంతో పీకులాడుతూ పోతే దానిలోకే వస్తుండ్లాయ్యా అన్నారు. అంటే జీవితాంతం దేనిపై ఎక్కువ ప్రీతితో మనసంతా నింపుకొని ఉంటామో చివరి క్షణాల్లో దాన్నే స్మరిస్తూ ప్రాణాలుదిలి అదే విధంగా జన్మిస్తాడని, అంత్యకాలంలో దేనిని స్మరిస్తూ శరీరం వదులుతాడో అలాగే జన్మిస్తాడని గీతలో చెప్పబడ్డ దానికి ఇది శ్రీ స్వామివారి వ్యాఖ్య అన్నమాట. మరొక భక్తుడు ముక్తి మార్గం బోధించమంటే శ్రీ స్వామివారు ఇలా చెప్పారు, అయ్యా ఆయన్ను 3 లక్షలు కట్టమను అన్నారు. అంత పైకం లేదు స్వామి అంటే 6 లక్షలు కట్టమనయ్యా అన్నారు. అసలు డబ్బే లేదు స్వామి అంటే 8 లక్షలైనా కట్టమనయ్యా అన్నారు. 3 లక్షలు ఈషణత్రయమును వదలమని, 6 లక్షలు అరిషడ్వర్గాలకు, 8 లక్షలు అష్టమదములకు సంకేతంగా చెప్పారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారికి ఏ ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియవని అనుకుందామా? ఒకప్పుడు పోలీసులు ఒక దొంగతనం అన్వేషణలో శ్రీ స్వామివారిని అనుమానించి కలువాయి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి రూమ్లో పెట్టారు. సాయంకాలమునకు కలువాయి గ్రామ ప్రజలకు ఆ విషయం తెలిసి సబ్ ఇన్స్పెక్టర్ను 4 చీవాట్లు పెట్టి, ఎవరనుకున్నావా ఆయన్ను తీసుకొచ్చి స్టేషన్లో పెట్టావే, నీకేమైనా బుద్ధి ఉందా అని శ్రీ స్వామివారి సంగతి చెప్పారు. ఆ ఇన్స్పెక్టరు, స్వామి తెలియక తప్పు జరిగింది, క్షమించండి అని శ్రీ స్వామివారిని వెళ్ళమన్నారు. శ్రీ స్వామివారు ఆ గ్రామస్తులతో, ఏమయ్యా ఇక్కడైనా బాగానే ఉందయ్యా అన్నారు.
ఇంకా ఇక్కడ 6 గంటలు ఉండాలి అని మరికొంతసేపు అక్కడ ఉండి వచ్చారు. వారికి సుఖదుఖములు అనే ద్వంద్వములుంటే కదా. ఒక భక్తుడు శ్రీ స్వామివారితో, స్వామి, హస్తకార్తెలో జొన్న వేశాను అని అన్నాడు. అందుకు శ్రీ స్వామివారు, ఊర్లో జొన్నలన్నీ నీవే కదయ్యా అన్నారు. అంటే అర్థమేమిటో ఆ భక్తుడు వివరంగా అడిగి తెలుసుకోకుండానే, ఈ సంవత్సరం గ్రామస్తులందరికీ పంట పండదు, అందరి పంట నాకొక్కడికే పండుతుంది అని శ్రీ స్వామివారి మాటలకు అర్థం చెప్పుకొని హస్తకార్తెలో జొన్న పైరు పెట్టాడు. ఈ భక్తుడి పైరు మాత్రమే, గింజ కూడా పండకుండా పోయింది. తక్కిన రైతులకు దివ్యంగా పండింది. ఈ భక్తుడు ఆ సంవత్సరం పొడుగునా అడిగిన వాళ్ళని అడగకుండా గ్రామస్తులందరి దగ్గర జొన్నలు బదులు తెచ్చుకొని తిన్నాడు. ఈ విధంగా ఊర్లో జొన్నలన్నీ అయినవి. ఊర్లో జొన్నలన్నీ తనకెలా వస్తాయని తలచాడో అలా తనకు వచ్చిన వాటిని మరలా అందరికీ ఇవ్వవలసి ఉంటుందనే వివేకం లేకపోయింది. ఆశ ఎలాంటి భావాలను అర్థాలను చెబుతుందో చూడండి. అలాంటి పేరాశను వదలమనే శ్రీ స్వామివారి అలా అన్నారు. నూతేటి శ్రీరాములు నాయుడు తన నిమ్మతోటలోని గుడిసెలో శ్రీ స్వామివారి పటాన్ని పూజించేవాడు. ఒకరోజు నివేదనకి ఏమీ లేక ఒక మంచి నిమ్మకాయని 2 ముక్కలుగా కోసి నివేదించాడు. కానీ దాన్ని తాను ప్రసాదంగా స్వీకరించలేడు కదా. ఆ సాయంత్రం ఇంటి నుండి ఆయనకు పేలపిండి తెచ్చారు. రాత్రికి పేలపిండి నైవేద్యం శ్రీ స్వామివారికి సమర్పించాడు. పూజానంతరం ఆ పేలపిండిని ప్రసాదంగా నోట్లో వేసుకున్నాడు. అది నిమ్మరసం వలె అమిత పుల్లగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. నివేదనకు పెట్టకుండా తాను తినేందుకు పక్కన ఉంచిన మిగతా పేలపిండి తీయగానే ఉంది. మనం ప్రీతితో తినే పదార్థాన్నే దైవానికి నివేదించాలని, మనం తినేందుకు ఇష్టపడని పదార్థాన్ని దైవానికి నివేదించకూడదని శ్రీ స్వామివారు తనకు ఈ లీల ద్వారా బోధిస్తున్నారని ఆయన గ్రహించాడు. ఇది మనందరికీ కూడా మంచి ఉపదేశమే. గోవు పంచదాన్ని పవిత్రంగా ఇళ్లలో స్వల్పంగా చల్లుకొనడం, కొంతమంది కళ్లకు మంచిదని కళ్లల్లో వేసుకోవడం కద్దు. ఒకరోజు శ్రీ రాములు నాయుడు గోవు పంచదాన్ని తన గుడిసెలో చల్లుతుండగా శ్రీ స్వామివారి పటం పైన కూడా పడింది. అలా పడితే మంచిదిలే అని తొడవకుండా వదిలేశాడు. ఆ రాత్రి ఆయన కూర్చొని ఉండగా ఆయన పైన ఏదో ద్రవం పడింది. బల్లి ఒంటేలు పోసిందని పైన చూస్తే బల్లి లేదు. గుడ్డ తడిసిన చోట వాసన చూస్తే అది పంచతం వాసన. ఆయనకు అసహ్యం అనిపించింది. ఇప్పుడు నాపై పంచతం ఎలా పడ్డాయా అని ఆలోచించాడు. పంచతం నీపైన పడితే అసహ్యించుకుంటావే, మరి నాపై పడితే తొడవకుండా వదిలేశావే అని శ్రీ స్వామివారు ఆయనకు ఆత్మబోధ చేశారట. నా పటానికి నాకు భేదం లేదని శ్రీ స్వామివారు మరొకసారి నిరూపించారు. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.